లాస్ట్ టైం ఎప్పుడు ఏడ్చినావు గుర్తుందా? చాలామందికి గుర్తురాదు, నీకు కూడా గుర్తులేదు. అవునా? ఏడ్చుడు మర్చిపోయినావు. ఎప్పుడు మర్చిపోయినావో కూడా గుర్తులేదు. పేరెంట్స్ చెప్తారు, చుట్టాలు చెప్తారు, టీచర్స్ చెప్తారు, ఫ్రెండ్స్ చెప్తారు మొగోడు ఏడవద్దని. వాళ్ళు తప్పు చేయలేదు. వాళ్ళు వాళ్ళు కూడా అదే నమ్మినారు, నువ్వు కూడా అదే నమ్మినావు. అందుకే అట్లా జరిగింది. ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినావు, నొప్పి వస్తే దాచుకున్నావు, బాధ వస్తే కూడా దాచుకున్నావు. కానీ ఒక ఎగ్జిట్ మాత్రం నేర్చుకున్నావు. డ్రింక్ చేసినావు, స్మోక్ చేసినావు, ఒక ఎగ్జిట్ రూల్ నేర్చుకున్నావు. అదే నీకు నచ్చింది. మెల్లగా సైలెంట్గా అన్ని లోపలనే ఉండిపోయినాయి. ఏం ఫీల్ అవుతున్నావో కూడా అర్థం కాలే. సాడ్గా ఉన్నావా, లోన్లీగా ఉన్నావా, యాంగ్రీగా ఉన్నావా, ఏం తెలియదు. జస్ట్ బ్లాంక్. అన్ని ఫీలింగ్స్ లోపలనే, కానీ ఒక్క ఫీలింగ్ మాత్రం బయటకు వస్తుంది. కోపం. బాధ వస్తే కోపం, భయం వేస్తే కోపం, లోన్లీగా ఉంటే కోపం. మన ఇంట్లో అంటారు, అరే వాడు మస్తు కోపంగా ఉంటాడని చెప్పి. కానీ వాళ్ళకి తెలియదు నువ్వు లోపల బ్రేక్ అయినావని. అందరు అంటారు స్ట్రాంగ్ అని, నీకు మాత్రమే తెలుసు నువ్వు ఒక్కడవని. చెప్పనీకి మాటలు లేవు. ఇల్లుంది, అందరు ఉన్నారు, ప్రేమ కూడా ఉంది, నీకు తెలుసు అన్నీ ఉన్నాయని. కానీ నువ్వు ఫీల్ అవుతలేవు. వాళ్ళు అనుకుంటారు నువ్వు ప్రేమ చూపిస్తలేవు, నీకు ప్రేమ లేదని. కానీ వాళ్ళకి తెలియదు నువ్వు ఎక్స్ప్రెస్ చేసుడు మర్చిపోయినావని. తప్పు ఆ రూల్లో ఉంది, నీ తప్పు కాదు. మగోడు ఏడవద్దని నేర్పిస్తారు, కానీ మన లోపల ఎన్ని యుద్ధాలు జరుగుతాయో మనకు మాత్రమే తెలుసు.